రైతు సోదరులకు నమస్కారం. నేను మీ సురేందర్ రెడ్డి, రైతు సిరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక సరికొత్త పరికరంతో మీ ముందుకు రావడం జరిగింది, ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటంటే మామూలుగా పశువులు చాలా వరకు కాల్షియం తగ్గిపోయి లేదా ఇతర ఒత్తిళ్లకు గురైన పశువులు పడిపోతాయి. పడిపోయిన పశువులు మన ప్రాంతంలో లేపాలంటే ట్రాక్టర్లు కానీ లేదా మనుషుల సహాయంతో రోజుకు 5 నుంచి 10 సార్లు లేపాల్సి ఉంటుంది. అలా లేపడం వల్ల ఆవుకు కొంచెం ఇబ్బందిగా అయ్యి ఆవులు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా కొంత సమయం కొన్ని రోజుల తర్వాత ఆవును మనం కోత కమ్మిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ పరిష్కరిస్తూ ఈరోజు ఇదొక మ్యాషిన్, ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ పరికరం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పరికరం ఎలా పనిచేస్తుంది, దీన్ని ఏమైనా రెంట్కి ఇచ్చే అవకాశం ఉందా, ఏంటి అనేది, దీనికి ఎంత ఖరీదు అవుతుండొచ్చు, వీటన్నిటి మీద మనం పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఉన్నాము కొల్లూరు గ్రామంలో రైతు శేఖర్ రెడ్డి వారి బావి వద్ద మనం ఉన్నాము. ఇప్పుడు ఈ మెషిన్కి సంబంధించిన వివరాలు మన శేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. ఈ మిషన్, ఈ పరికరం ఏంటి, దేనికోసం మీరు తీసుకొచ్చారు, దీనివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా, మీరు తెలుపగలరు? నా పేరు దారెడ్డి శేఖర్ రెడ్డి, మన కొల్లూరు గ్రామం. నాకు ఒక 25 ఆవులు దాకా ఉన్నాయి. వర్కర్స్తో మెయింటైన్ చేస్తున్నాము. కానీ నాకు కొన్ని ఆవులు కాల్షియం డౌన్తో వేరే విధమైన జబ్బు కారణంగా కానీ ఆవులు పడడము, కింద పడి లేవకపోవడము, అట్లే పండ్లు కావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి గాను మనుషులను రమ్మంటే అట్లీస్ట్ ఒక 10 మంది వస్తే గానీ ఆవు లేవదు. వచ్చిన వాళ్ళు కూడా ఇలా అలా అని కట్టబెట్టలేపితే ప్రెగ్నెన్సీ ఉన్నదానికి ప్రాబ్లం అవుతుంది, అందులో లేక చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లా కాదు, దీని మీద ఎట్లా దీని ఆలోచన విషయంలో మేము చూస్తుంటే ఒక దగ్గర ఇదివరకు మనకు ఇవన్నది మిషన్లు అన్నది ఓన్లీ బెంగళూరు, కర్ణాటక లేకపోతే తమిళనాడులో మాత్రమే ఉంటుండే. అలాంటిది మన తెలంగాణలో కానీ మన ఏపీలో కానీ లేకుండే. అలాంటిది ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కూడా స్టార్ట్ చేసిండ్రు. అది చూడడం జరిగింది యూట్యూబ్లో. చూసి వెంటనే దాన్ని ఆర్డర్ చేసి విత్ ఇన్ 1 డే మార్నింగ్ అమౌంట్ కట్టేస్తే ఈవినింగ్ వరకు మనకు డెలివరీ చేసిండ్రు. ఈ పరికరం వచ్చేసి ఒక 35,000 వరకు ఖర్చు వస్తుంది మనకు. దానికి వచ్చే బెల్ట్ కానీ ఇది కానీ, దీంతో ఏంటంటే ఆవులు చాలా సేఫ్టీగా, దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలబడతాయి. ఒక్క మనిషి ఉన్నాడంటే దాన్ని ఆటోమేటిక్గా నిలబెట్టేసి దానికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్కు 5 రంధ్రాలు ఉంటాయి. 2 కాళ్ళకు 2, వెనక 2 కాళ్ళకు 2, పొదుగు కూడా మీకు బ్యాగ్ వచ్చేస్తుంది. దానికి కూడా ఇబ్బంది కాకుండా దాంతోనే హ్యాపీగా ఇది ఆవు నిలబడుతుంది, నడుస్తుంది, మళ్ళీ పండబెట్టవచ్చు, మళ్ళీ లేపట్టవచ్చు. ఒక్క మనిషితోనే వివరంగా ఆగిపోతుంది. దీంతో ఏంటంటే ఇది మేము మాకు ఇది ఉపయోగపడింది కాక మా గ్రామంలో ఉన్న రైతులకు ఉపయోగపడుతుంది, మా చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. పర్ డే దానికి ఎంతో ఇంత ఛార్జ్, ట్రావెలింగ్ పర్పస్ అది పర్ డే 500, 300, 10 days వాడిన వాళ్ళకి అట్లా తక్కువ అమౌంట్ కూడా మేము రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా కనీసం ఆవు బాగుపడ్డదంటే వాళ్ళు సంతోషంగా, వాళ్ళు కూడా మనకు ఎంతో మనకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం లేకపోతే లేపడం ఇబ్బంది అయ్యి ఆ లాస్ట్కు కోతకు 40,000, 10,000 అమ్ముకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏంటంటే మ్యాక్సిమం ఒక ఈ మిషన్ 99% అన్ని సేఫ్ సైడ్ అయిపోయి బయటపడ్డాయి ఉన్నాయి. 1, 2 చనిపోయినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ లో పట్టుకుపోయినారు వాళ్ళు. కానీ మిషన్తో చాలా సేఫ్టీ, ఇది అందరికి ఉపయోగపడమే. మీకు ఎవరికి కావాలన్నా, మీకు ఏ విధంగానైనా, మీకు కొత్త మిషన్ కావాలన్నా మేము సహకరిస్తాం. లేక మీకు రెంట్ పర్పస్ లో నియర్ ఆలేరు బై 10, 15, 20 కిలోమీటర్స్ వరకు కూడా మేము ఎవరికంటే వాళ్ళకి రెంట్కైనా ఇవ్వడం జరుగుతుంది. మా గ్రామంలో నేను పాల సొసైటీకి ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఉన్న రైతులు ఎంతో మంది లక్షలు పెట్టి 1,30,000 తెచ్చి ఆవు కూడా కింద పడి దాని కాల్షియం అయితే కొన్ని లేపడం చేత కోతకు అంగడికి 2,000, 4,000 అమ్ముకొని లక్షలలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ క్లైమ్ అయింది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు మొత్తం ఎంతకో అందుకు అమ్ముకోవడం జరిగింది. అది ఒక 10 ఏళ్ళ నుంచి ఒక 100 పశువులు మా దగ్గర ఖరాబ్ అయినాయి. ఆ ఉద్దేశం పెట్టుకుని కూడా మేము ఇక్కడ ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి నుంచి అయినా ఖరాబ్ అవ్వద్దన్న ఉద్దేశంతోనే ఇది మేము తేవడం జరిగింది. దాంతో ఇప్పటికైతే చాలా ఆవులు, ఇది ప్రస్తుతానికి మా విలేజ్ లోనే ఉంది. ఇప్పుడు మా విలేజ్ లో ఉన్న ఆవు బాగాలేకపోతే ఆవు దగ్గర నుంచి మనం తీయడం జరుగుతుంది. ఇది మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంది, రైతులకు చాలా సౌకర్యం, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా ఈ మిషన్ కావాలంటే ఆలేరు మండల పరిధిలో, గుట్ట మండల పరిధిలో కానీ ఎవరికైనా కావాలంటే మేము పర్ డే 300 రూపాయలు ఛార్జ్ చేస్తూ రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకురావాలి. ఇంకెవరికైనా కొత్త మిషన్ కావాలన్నా ఈ నెంబర్ను సంప్రదించండి. మీకు ఏమైనా సలహాలు కానీ మిషన్ కానీ కావాలంటే దాన్ని మేము సహకరిస్తాం.
రైతులకు ఎవరికైనా అందుబాటులో ఉంటాం. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేయడానికి రైతుశ్రీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంత మంచి విషయాలు, రైతులకు ఉపయోగపడే విషయాలు ప్రజలలోకి తీసుకుపోతున్నందుకు వారి యొక్క టీవీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ పరికరం లేకుండా చాలా మంది రైతులు ఇబ్బంది పడి లక్షల్లో నష్టపోయారని తెలపడం జరిగింది. ఈ పరికరం గురించి ఇలాంటి మరిన్ని సమాచారాల గురించి మీరు తెలుసుకోవాలంటే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.